తీయని ఫలములు ఫలింపజేసే యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం మార్కు సువార్త 4 అధ్యాయం 10 నుంచి 20 వరకు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యం మర్మము మీకు తెలుసుకుని మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూసి, కనుగొనకయును, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడి చున్నవని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను. నేను విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోపక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. అటువల్లే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యం నిమిత్తం శ్రమ నిమిషం కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం ఇందురు, కానీ ఐకిక విచారములను, ధనభోగం, మోసమును మరి ఇతరమైన ఆపేక్షలు లోపల వచ్చి వాక్యం నడిచివేయటం వలన అవి నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పాను. ఇప్పుడు ఆ ఉపమానం చెప్పమంటున్నారు. శిష్యులను కూడా ఉన్న ఇంకా మిగతా శిష్యులందరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ ఉపమాన భావం చెప్పమన్నప్పుడు ఈ ఉపమాన భావం చెప్తున్నారు. దేవుడు అంటే రకరకాల మనస్తత్వాలు గల వారి గురించి. త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు ఎత్తుకుపోయి తినేసినాయి అన్నీ. అంటే కొందరు వాక్యం వింటారు, అన్నీ మర్చిపోతారు, అన్నీ వదిలేస్తారు దాన్ని. ఇంకా అదే సాతాను ఎత్తుకుపోవటం. కొందరు హృదయం రాతి నేల లాంటిది. హృదయం అంటే కఠిన మనస్తత్వం. వాళ్ళు దేవుల్లో సాగటానికి అది ఏరు ఉండదు, అంటే ఒక ఆసక్తి ఉండదు అనమాట. అటువంటి మనస్తత్వం గల వాళ్ళు శ్రమ వచ్చినా ఏమొచ్చినా వెంటనే తప్పిపోతారు. కొందరు ముళ్ళ తప్పుల్లో వేయబడ్డాయి, విత్తనాలు పడ్డాయి. అవి మొలవటం మొలిసినాయి, కానీ ముళ్ళ తప్పులో బాగా పెరిగిపోయి అవి ఎదకుండా, అంటే ఐకిక విచారాలు, ధనం మోసం. అంటే ధనం కూడా మోసమే. ధనవంతులుగా ఉన్న మనకేంటి అనుకుంటారేమో, ధనవంతులుగా ఉంటే అదృష్టవంతులు. అంటే ధనవంతులుగా ఉన్న వాళ్ళు మోసంలో పడ్డారని గుర్తు. అంటే దేవునికి దూరం అయిపోయారు, ఈ లోక మోసంలో పడ్డారన్న అర్థం అన్నమాట. ధనం శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతం. కనుక ఇలాగ రకరకాల మనస్తత్వాల్లో దేవుని వాక్యం విత్తబడినా కూడా, విన్నా కూడా దాని నుంచి రకరకాల లోక సంబంధమైన ఆశలు, ఆసక్తుల్లో పడి, మోసాల్లో పడి తప్పిపోతారని అర్థం. మంచి నేల అంటే ఈ వాక్యాన్ని 100 30 60 ఫలిస్తారు. అంటే ఓపికతో సాగాలి. ఇదేమీ పెద్ద పూలబాట ఏమీ కాదు క్రైస్తవ మార్గం అంటే. ఇందులో ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. అన్నిటినీ తట్టుకుంటూ ఆ గమ్యాన్ని చేరినప్పుడే అది పూలబాటగా, అప్పుడు మనం బంగారు బాట అప్పుడు చూస్తాము. ఆమె